హాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు సీజన్ ముగిసింది. అన్లిమిటెడ్ అనే ట్యాగ్ లైన్తో ప్రారంభమై చాలా రకాల ట్విస్టులతో అలరించింది. బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ను నిఖిల్ మలేకర్ సొంతం చేసుకున్నారు. గౌతమ్ రన్నర్అప్గా నిలిచాడు. విన్నర్, రన్నర్ మరియు మిగిలిన టాప్ 5 కంటెస్టెంట్స్ అయిన నబీల్, ప్రేరణ, అవినాష్ ఈ సీజన్లో బిగ్ బాస్ షో నుండి ఎంత గెలుచుకున్నారు, ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వల్ల వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక టికెట్ టు ఫినాలే షీల్డ్ మొదటగా గెలుచుకొని టాప్ 5లో మొదటిగా హౌస్ నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్ అవినాష్. ఈ సీజన్ డిజాస్టర్ కాకుండా యావరేజ్ రేంజ్లో హిట్ అవ్వడానికి కారణం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడైతే అవినాష్ ఎంట్రీ ఇచ్చాడో అప్పుడు ఎంటర్టైన్మెంట్ తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. అవినాష్కి రెమ్యునరేషన్ భారీ స్థాయిలోనే వచ్చినట్లు తెలుస్తుంది. రోజుకి 35,000 చొప్పున అగ్రిమెంట్ ప్రకారం 70 రోజులకు గాను 24 లక్షల వరకు అందుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఫోర్త్ రన్నర్ పైన ప్రేరణ మగవాళ్లకు బలమైన పోటీ ఇస్తూ టాప్ 5లో నిలిచిన ఏకైక మహిళా కంటెస్టెంట్గా ఉంది. ప్రేరణ వారానికి 2 లక్షల చొప్పున 15 వారాలకు గాను 30 లక్షలు పొందినట్లు తెలుస్తుంది. ఇక టాప్ 3 కంటెస్టెంట్ అయిన నబీల్ ఒక యూట్యూబర్గా హౌస్లోకి అడుగుపెట్టి ఫైనల్ వరకు చేరుకున్నాడు. ఇక ఇతను వారానికి 2 లక్షల చొప్పున 15 వారాలకు గాను 30 లక్షల వరకు అందుకున్నారు. ఫైనల్ రేస్లో టైటిల్ విన్నింగ్లో నువ్వా నేనా అనే రేంజ్లో సాగిన పోరులో రన్నరప్గా మిగిలాడు గౌతమ్ కృష్ణ. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్లు 7వ సీజన్లో ఏం కోల్పోయాడో దాన్ని 8వ సీజన్లో తిరిగి సంపాదించాడనే చెప్పాలి. వైల్డ్ కార్డ్గా వచ్చి వైల్డ్ ఫైర్గా మారాడు. టైటిల్ రేస్లో నిఖిల్కు గట్టి పోటీ ఇచ్చాడు. వారానికి 1.75 లక్షల చొప్పున 10 వారాలకు గాను 17,50,000 వరకు సంపాదించినట్లు తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు విన్నర్గా నిఖిల్ మలేకర్ నిలిచాడు. పేరుకి కన్నడ నటుడే అయినా తన మాట ఆట తీరుతో ఆడియన్స్ మనసులను గెలుచుకున్నాడు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్గా 55 లక్షల ప్రైజ్ మనీని అందుకున్నాడు. దీనితో పాటు మారుతి డిజైర్ లగ్జరీ కారును కూడా అదనపు బహుమతిగా లభించనుంది. మొదట అగ్రిమెంట్ ప్రకారం వారానికి 2.25 లక్షల ప్రకారం 15 వారాలకు గాను 33,75,000 పొందనున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా 88 లక్షలకు పైమాటే తనకు అందేలా తెలుస్తోంది. ఇవి బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి అప్డేటెడ్ న్యూస్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్.